గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూసుకుంటే ముందుగా దిశ వార్తా పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని చూస్తే కనుక మోడీని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన హోదాను అగౌరవపరచలేదు, బీసీలపై ప్రేమ ఉంటే నిరూపించండి, దేశవ్యాప్తంగా జనగణన చేయండి, తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం, ఇందులో ఒక్క తప్పు ఉన్నా చూపించండి, రీసర్వే కాగానే కేబినెట్ లో ఆమోదిస్తాం, అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతాం, రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, ఆయన సూచన మేరకే అన్ని చేస్తున్నా, త్వరలో తెలంగాణలో 2 భారీ సభలు, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీలో రాహుల్తో భేటీ, కులగణనపై చర్చ. సో మొత్తానికి అయితే కనుక రేవంత్ రెడ్డి మోడీని తక్కువ చేసి అయితే కనుక మాట్లాడలేదు అన్నారు. మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి మోడీ పుట్టుకతో బీసీ కాదు, తను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలోనూ చెప్పారు. మళ్ళీ 2 రోజుల క్రితం కూడా ఇదే మాటలు మాట్లాడారు. సో దీనిపైన అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ వీళ్ళైతే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కుల రాజకీయాలను చేయడం మానుకోండి, అలా అయితే కనుక రాహుల్ గాంధీది ఏ జాతి ఏ కులం ఏ మతం, సోనియా గాంధీది ఏ మతం అందరికీ తెలుసు, ఆవిడ క్రైస్తవురాలు అని చెప్పేసి, ఇక్కడ దీంతో ఏం పని కులాలతో అని చెప్పేసి బండి సంజయ్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది. దాంతో మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ నేను మోడీని అగౌరవపరచడానికి చెప్పలేదు, సో ఆయన బేసిక్గా అంటే లీగల్లీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి నేను బీసీ అని చెప్పాను అని చెప్పేసి చెప్తున్నారు. సో మోడీని అయితే కనుక అంటే మోడీ మీద గౌరవం ఉంది, ఆయన్ని నేను ఏమాత్రం తనని అగౌరవపరచలేదు. సో నిన్న చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్పారు రేవంత్ రెడ్డి, ఏంటంటే కనుక సో నేను ఆషామాషిగా ఏదో ఊరినే చెప్పట్లేదు, తను బీసీ కాదు, అంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నది నేను ఆషామాషిగా చెప్పట్లేదు, అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను అని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కనుక తెలంగాణలో అయితే కొంత బీజేపీ నేతల్లో అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ నేతల్లో అవ్వచ్చు మాటల యుద్ధానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో అగౌరవపరచడానికి నేను మాట్లాడలేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఇంకొకటి చూసుకుంటే కనుక బీసీల పైన కనుక నిజంగా ప్రేమ ఉంటే కనుక అది నిరూపించండి. ఏంటంటే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో అప్పట్లో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పింది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే చేపట్టడం పూర్తి అయిపోయింది, నివేదిక రావడం అయిపోయింది, ఎస్సీ వర్గీకరణ కూడా 2 మండలిలో అంటే శాసనసభలో ఆమోదం అయిపోయింది. ఇప్పుడు మిగిలిందల్లా బీసీలకు రిజర్వేషన్లు 42% ఇవ్వడం గురించి. సో అది కేంద్రం ఆమోదించాలి. కేంద్రం ఆమోదిస్తే కనుక అంటే ముందు అసెంబ్లీలో దానిపైన చర్చించి ఆమోదించి కేంద్రానికి పంపిస్తాము, కేంద్రం దీన్ని ఆమోదించాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. అంటే కేంద్రం ఆమోదించేలాగా అంటే వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి అయినా సరే బీసీ రిజర్వేషన్లు 42% అయితే కనుక ఆమోదింపజేసేలా చేస్తాము అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, ఏంటంటే ఎవరైతే మిస్ అయ్యారో అంటే కులగణన రీసర్వే చేయాలి, ఆ తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ కులగణనలో కనుక ఏదైనా తప్పు ఉంటే కనుక చూపించండి, అది 100% అంటే సైంటిఫిక్ మెథడ్లో చేశాము అని చెప్పేసి ఇదివరకే స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మళ్ళీ కూడా అదే అంటున్నారు, కులగణనలో తప్పు ఉంటే కనుక చూపించండి, అంతేకాని తప్పు తప్పు అని చెప్పేసి ప్రతిసారి అనకండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఏమాత్రం మీకు బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్లు అయితే కనుక ఇవ్వండి. సో ఇప్పుడు రీసర్వే అంటే కనుక ఎవరైతే మిస్ అయ్యారో కులగణన సర్వే చేసినప్పుడు వాళ్ళ వివరాలు ఇవ్వకుండా, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఇవ్వలేదు, కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఇవ్వలేదు కులగణన సర్వేలో వాళ్ళ వివరాలు. సో వాళ్ళే కాకుండా ఆ టైంలో ఎవరైతే కనుక మిస్ అయ్యారో అంటే వేరే ఊర్లకు వెళ్ళడం అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఇంట్లో అందుబాటులో ఉండకపోవచ్చు, సో ఇలాంటి వాళ్ళందరికీ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. సో వాళ్ళందరూ కూడా కులగణన సర్వేలో వాళ్ళ వివరాలు నమోదు చేసుకోవాలని చెప్పేసి. సో ఈ రీసర్వే అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఈ కులగణన పైన బీసీ రిజర్వేషన్ల పైన కనుక అయితే కనుక అది బిల్ పెట్టి చర్చ జరిపిన తర్వాత ముందు అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్లు అన్నది ఆమోద ముద్ర వేసిన తర్వాతనే కేంద్రానికి పంపిస్తాము, కేంద్రం కూడా ఏమాత్రం బీసీల పైన ప్రేమ ఉన్నా కూడా 42% రిజర్వేషన్లు ఆమోదించాలి, అది నిరూపించుకోండి అని చెప్పారు. దీనికి ముందు అంటే ఈ బీసీ రిజర్వేషన్లది ఇష్యూ జరుగుతున్నప్పుడే అంటే 42% గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడే ఇంకొక మాట కూడా అన్నారు, మేము కేంద్రం అంటే ఇది కేంద్రం పరిధిలో
ఉంటుంది, మేము చేసి పంపిస్తాము, కేంద్రం ఆమోదించాలి. సో కేంద్రం ఆమోదించినా ఆమోదించకపోయినా మేమైతే పార్టీ తరఫున బీసీలకు అయితే కనుక 42% రిజర్వేషన్లు ఇస్తాము, దీనికి బీఆర్ఎస్ అండ్ బీజేపీ సిద్ధమా అని అన్నారు. కానీ దానిపైన అయితే కనుక ఇప్పటికీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్పష్టంగా మాట్లాడింది అయితే కనుక ఎక్కడ ఎటువంటి వార్తా కథనాలు అయితే మనకు లేదు. స్పష్టంగా మేము ఇస్తాము అని చెప్పిన వార్తా అంశాలు అయితే కనుక మనకి కనిపించలేదు. ప్రధానంగా చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు అయితే కనుక ఇదే, అంటే మోడీని ఏదైతే కన్వర్టెడ్ బీసీ అన్నారో నేను ఆయన్ని అగౌరవపరచడానికి అనలేదు, ఆయన హోదాని కించపరచడానికి అనలేదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ కాబట్టి బీసీ అని చెప్పాను, అది నేను తెలుసుకొని మాట్లాడానని చెప్పారు. అలాగే బీసీల మీద ప్రేమ ఉంటే కనుక నిరూపించుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ రీసర్వే చేస్తున్నారో ఈ రీసర్వే అయిపోయిన తర్వాత చట్టసభలో అంటే అసెంబ్లీలో బిల్ పెడతాము, ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపిస్తాము అని చెప్పారు. ఇక ముఖ్యంగా మొన్న అంటే ఢిల్లీకి అంటే చాలా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది రేవంత్ రెడ్డి. సో ఈ నేపథ్యంలో అంటే ఏం జరిగింది, ఎందుకు హైకమాండ్ రేవంత్ రెడ్డిని రమ్మన్నది అని చెప్పి కూడా కొంత చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మరో మాట కూడా అన్నారు, రాహుల్ గాంధీకి నాకు ఎటువంటి గ్యాప్ లేదు, తెలంగాణలో 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం అంటే 2 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాము. అలాగే మా పార్టీ హైకమాండ్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే, అంటే సో రాహుల్ గాంధీ ఏదైతే సూచనలు చేశారో దాని ప్రకారమే మేము పని చేసుకుంటూ వెళ్తున్నాము అని చెప్పేసి స్పష్టం చేశారు. నిన్న రాహుల్ గాంధీతో అయితే కనుక భేటీ అవ్వడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంలో ఈ కులగణన పైన కూడా చర్చించడం జరిగింది అని చెప్పేసి ప్రధానంగా దిశలో అయితే బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక 15 మంది మృతి, 10 మందికి గాయాలు. మృతుల్లో 11 మంది మహిళలు, 2 చిన్నారులు. కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కుతుండగా దుర్ఘటన. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 15 మంది మృతి చెందారు, మరో 10 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 11 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా మహాకుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా అప్పటికే రైల్వే స్టేషన్లోని 13, 14వ ప్లాట్ఫామ్స్ వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఏదైతే కుంభమేళాకు వెళ్ళడానికి భక్తులు ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నారో వాళ్ళు ట్రైన్ ఎక్కడానికి ఎగబడడంతో ప్రమాదం జరిగింది అని చెప్పేసి అయితే కనుక న్యూస్ ఇచ్చారు. మొత్తానికి అయితే కనుక 15 మంది ప్రయాణికులు మృతి చెందడం జరిగింది. వీళ్ళల్లో 11 మంది దాకా అంటే మహిళలు ఉన్నారు, చిన్నారులు కూడా 2 ఉన్నారు అన్నట్టు తెలుస్తోంది అని చెప్పి సమాచారం ఇచ్చారు. సో మరి ఇంత క్రౌడ్ వస్తుంది అని తెలిసినప్పుడు అక్కడ ఉన్న రైల్వే అధికారులు అవ్వచ్చు, లేకపోతే కనుక దీన్ని సమీక్షిస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అంటే ట్రైన్స్ ఏదైతే కనుక అంటే కుంభమేళాకు ఇది అందరికీ తెలిసిందే, కుంభమేళాకు అధిక సంఖ్యలో భక్తులు వెళ్తారు. అందులో కుంభమేళా కుంభమేళా ఏదైతే ఇన్ని డేస్ అనుకున్నారో అది దగ్గరకు వస్తుంది అనమాట. ముగుస్తున్న కొద్దీ జనాలు పెరుగుతారు అన్నది ఇది చాలా కామన్ పాయింట్, అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అలాంటప్పుడు రైల్వే శాఖ కూడా సరైన చర్యలు తీసుకోవాలి. అంటే ట్రైన్స్ పెంచడం అవ్వచ్చు, లేదంటే ట్రైన్స్ పెంచకపోయినా కూడా ఉన్న ట్రైన్లోనే అంటే అంత జనాలు అక్కడ ప్లాట్ఫామ్స్ మీద కనిపించినప్పుడైనా సరే అక్కడ ఉన్న అధికారులు అలర్ట్ అయ్యి ఎక్కడ అంటే ఇంత జనాలు ఒకసారిగా ఎక్కితే తొక్కిసలాట జరుగుతుందేమో అన్న ఒక అంచనాకి వచ్చే అవకాశం అయితే ఉంది. అలాంటప్పుడు వెనకాల ఇంకొక ట్రైన్స్ రావచ్చు, మీకు ఒక ప్లాన్ ప్రకారం అంటే ఈ ట్రైన్ ఈ టైంకి వస్తుంది, ఈ ట్రైన్ ఈ టైంకి వస్తుంది అని ఉంటుంది. మీరు ముందే కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి కొంచెం చెప్పే అవకాశం ఉంది అక్కడ. అంటే ట్రైన్ కాసేపు ఆగుద్ది, సో గుంపులుగా ఎక్కకండి, అంటే నిదానంగానే ఎక్కండి అని చెప్పే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా అలాంటి చర్య కూడా తీసుకోలేదు, అవి కూడా చెప్పట్లేదు అంటే కనుక ఇప్పుడు ఎవరికి నష్టం? ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకే కదా నష్టము. అక్కడ ఉన్న అధికారులకి పోయిందేమీ లేదు, అక్కడ ఉన్న రైల్వే అధికారులకి ఇదైందేమీ లేదు, ఎవరికీ లేదు. ఎవరైతే కుంభమేళాకు వెళ్ళాలి అనుకొని ఆతృతతో ట్రైన్ ఎక్కారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబ సభ్యులకి నష్టం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ శోకాన్ని మీరు తీరుస్తారా? వెళ్ళి తీర్చలేరు కదా. మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే తొక్కిసలాటలు ఎక్కువైపోయాయి. అంటే మహాకుంభమేళాలో అవ్వచ్చు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వారదర్శనం అప్పుడు టికెట్ల జారీ అప్పుడు అవ్వచ్చు, ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని ఘటనల్లో తొక్కిసలాట జరిగిందన్నది మనం తరచు చూస్తున్నాం. సో అలాంటప్పుడు ఇలా అంటే రైల్వే స్టేషన్స్లో అవ్వచ్చు, బస్ స్టేషన్స్లో అవ్వచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో జనాలు ఎక్కువగా ఉన్నారు అన్నప్పుడు దానికి తగ్గట్టు ముందుగానే ఎందుకు అధికారులు
అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే జనం ఎంత వస్తారో, ఎంతమంది జనాలు వస్తారో అన్నది ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? పోనీ జనాలు ఎంతమంది వస్తారో తెలియదు, రైల్వే స్టేషన్కి ఎలా తెలుస్తుంది, సో అక్కడికి వచ్చేదాన్ని బట్టే తెలుస్తుంది అనుకున్నప్పుడు మీరు అక్కడున్న క్రౌడ్ని చూసి అయినా కూడా స్పాట్లో డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కదా. ప్రజలు దీని గురించో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ జనాలు అంతమందిని చూసినప్పుడైనా కూడా అక్కడ స్పాట్లో డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. లేదా ట్రైన్ కొంచెం అంటే 1 minute 2 minutes ఆగే ట్రైన్ ఏదో 3-4 నిమిషాలు ఆగుద్ది, నిదానంగానే ఎక్కండి, గుంపులుగా ఎక్కకండి అని చెప్పొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రైల్వే అక్కడున్న అంటే ఆ స్టేషన్లో ఉన్న అధికారులు ఎందుకు అలాంటి వాటి మీద ఫోకస్ చేయలేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే చాలా దురదృష్ట ఘటన అయితే కనుక జరిగిపోయింది. 15 మంది మృతి చెందారు. మరి వీరి కుటుంబంలోని వారికి వాళ్ళు ఇక లేరు అన్న విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు తట్టుకునే శక్తిని ఆ భగవంతుడే వారికి ప్రసాదించాలి. సో ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికైనా సరే అంటే ప్రభుత్వం కానీ లేకపోతే కనుక ఏ శాఖలు ఉంటారో ఆ శాఖలకు సంబంధించిన అధికారులు కానీ వీటిపైన ఎప్పటికప్పుడు అంటే ఇలాంటి అకేషన్స్ ఏవైనా ఉన్నప్పుడు జనాన్ని అంచనా వేయడంలో కానీ తీసుకోవాల్సిన చర్యల్లో కానీ కొంత ముందస్తుగా ప్లాన్ చేసుకొని లేదా అనుకోకుండా జనాలు ఎక్కువ వచ్చారు అంటే అప్పుడు స్పాట్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న దానిపైన కొంత శ్రద్ధ కేటాయిస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి ప్రజల అభిప్రాయపడుతున్నారు. మరో ప్రధాన వార్త చూసుకుంటే కనుక బీర్ టిన్స్ పై గాంధీ ఫోటో, ఆయన సంతకం సైతం ముద్రణ, రష్యాకు చెందిన రివోర్ట్ కంపెనీ తయారీ, మండిపడుతున్న భారతీయులు, ప్రధాని మోడీ జోక్యం చేసుకుని పుతిన్తో మాట్లాడని విజ్ఞప్తులు. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు బీర్ టిన్స్ పైన మహాత్మా గాంధీ గారి ఫోటో వేయడం అనేది ఎంత అన్యాయమో. అసలు గాంధీ గారు చెప్పిన మాటలే సత్యం, అహింస, ఈ మార్గాన్ని ఎంచుకొని వెళ్ళాలి అని చెప్పిన గాంధీ గారి బొమ్మని ఏకంగా బీర్ టిన్స్ పై వేశారు అంటే కనుక ఇది ఏ మాత్రం అంటే కొంతైనా ఇంగిత జ్ఞానం లేదా, లేకపోతే గాంధీ గారి గురించి అవగాహన లేదా? గాంధీ గారి గురించి ప్రపంచ దేశాల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించినది గాంధీ గారు. అంటే సత్యం, అహింస ఈ 2 మార్గాల్ని ఎంచుకొని తను సత్యాగ్రహం చేపట్టి అంటే ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించండి అని చెప్పిన గాంధీ గారి, అలా పోరాడిన గాంధీ గారి బొమ్మని భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించిన గాంధీ గారి ఫోటో ఏదైతే ఉందో దాన్ని బీర్ టిన్స్ పైన వేయడం ఏ మాత్రం ఎవ్వరూ అంటే ముఖ్యంగా భారతీయులు ఎవ్వరూ సహించరాని విషయము, సహించకూడదు కూడా. ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అసలు కంప్లీట్గా బ్యాన్ చేసేయాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దీనిపైన జోక్యం చేసుకొని ఏదైతే రష్యాకు చెందిన రివోర్ట్ కంపెనీ అంట, ఆ రివోర్ట్ కంపెనీ వాళ్ళు చేశారు ఈ పని. సో వీళ్ళపైన చర్యలు తీసుకోవడం అయితే కనుక అంటే ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడతారా లేకపోతే ఆ కంపెనీతోనే మాట్లాడతారా అన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. సో మొత్తానికి ఇది ఒక రకంగా భారతీయుల్ని అవమానించినట్టే. సో ఒక స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి ఫోటోని బీర్ టిన్స్ పైన వేయడము ఎంతవరకు సమంజసం? ఇది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు దీనిపైన జోక్యం చేసుకొని ఆ దేశ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఆ దేశ అధ్యక్షుడితో అవ్వచ్చు లేకపోతే ఆ కంపెనీతో అవ్వచ్చు బహిరంగ క్షమాపణలు చెప్పించాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. ఇది భారతీయులని నిజంగా అవమానించడమే. సో ఆ రివోర్ట్ కంపెనీకి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకోకుండా ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఇలాంటి అంటే గాంధీ గారి బొమ్మను తీసుకెళ్లి బీర్ టిన్స్ పైన వేస్తారు? కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన మోడీ గారు అయితే కనుక ఆ దేశ అధ్యక్షుడితో మాట్లాడతారా, ఆ కంపెనీ పైన చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ భారతీయులకు అయితే కనుక బహిరంగ క్షమాపణలు చెప్పించాలి. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత అయితే కనుక ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు, ఔటర్ RRR చుట్టూ శాటిలైట్ టౌన్షిప్, LIG, MIG, HIG ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించండి, ప్రభుత్వ ఆఫీసులకు సోలార్ విద్యుత్ ఉండేలా చర్యలు, హౌసింగ్, రెవెన్యూ, INPR సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి. సో ఏదైతే ఎలక్షన్ కోడ్ లేదో ఆ జిల్లాల్లో అయితే కనుక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడతాము అని చెప్పేసి బట్టి విక్రమార్క అయితే కనుక స్పష్టం చేశారు. దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక కేసీఆర్ సైన్యాన్ని కట్టడి చేయలేరు, అది ఎవరి తరమో కాదు, ఏ రీజన్ లేకుండానే మా కార్యకర్తలపై కేసులు, అక్రమ కేసులకు తలొగ్గేదే లేదు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
సో కల్వకుంట్ల కవిత అయితే కనుక ఈ మధ్య కాలంలో జనాల్లోకి వచ్చారు. కొంత అంటే ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేకపోతే ఇలా బయట అంటే సభల్లో కానీ మాట్లాడి కొంత యాక్టివ్ అయితే అవుతున్నారు. సో ఆమె ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే కనుక కేసీఆర్ సైన్యాన్ని ఎవరు కట్టడి చేయలేరు, అది ఎవరి తరము కాదు. సో ఏ రీజన్ లేకుండానే బీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అక్రమ కేసులు ఏదైతే పెడుతున్నారో వాటికి తలొగ్గే ప్రసక్తే లేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో వాటిని మేము ఎండగడతాము అని చెప్పేసి కవిత అయితే కనుక మాట్లాడడం జరిగింది మీడియాతో. సో ఇది ఎంతవరకు కార్యకర్తల్లో జోష్ నింపుతుంది అనేది అయితే కనుక చూడాలి. మరి కేసీఆర్ అయితే కనుక ఫామ్ హౌస్ వీడి జనాల్లోకి వస్తున్నా అని చెప్పారు. మరి ఆయన ఎప్పుడు సభలు పెడతారు అంటే ఎప్పుడొచ్చి ప్రజల్లో అంటే బీఆర్ఎస్ నేతలు అవ్వచ్చు కార్యకర్తల్లో అవ్వచ్చు వాళ్ళలో ఇప్పటికే నిరాశ నిస్పృహలు ఉన్నాయని వార్తా కథనాలు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తున్నాము. సో ఈ సమయంలో అయితే కనుక కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి వస్తున్నారు, ఇక జనాల్లోనే ఉంటాను అని చెప్పేసి కూడా అనడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు చూసాము. మరి దానికోసం అయితే కనుక బీఆర్ఎస్లో కార్యకర్తలు చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ఇంకా ఆయన ఎప్పుడు వస్తారన్నది పూర్తిగా తెలియదు. అంటే అటువంటి వార్తా కథనాలు అయితే కనుక ఏవి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత అయితే కనుక ఈ మధ్య యాక్టివ్ అయి కొంత కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సైన్యాన్ని ఎవరు అడ్డుకోలేదని చెప్పేసి అది ఎవరి తరం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా ధీమాగా అయితే చెప్పారు. మరి చూడాలి కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక రిజల్ట్స్ వచ్చేలోపు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసేందుకు సర్కార్ చర్యలు. పెండింగ్ లో 3,000 రూపాయల కోట్లు. కోర్సు కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కు ముందుగా కాలేజీ యాజమాన్యాలకు సంకేతాలు. సో ఇంటర్ వాళ్ళకైతే ఫ్రీ ఫైనల్ జరుగుతున్నాయి. వచ్చే నెలలో ఇంటరు 10th ఇంకా వరుసగా ఎగ్జామ్స్ అయితే కనుక ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే రిజల్ట్స్ వచ్చేలోపు ఫీజు రియంబర్స్మెంట్ ఏ కాలేజీలకు అయితే కనుక బకాయిలు ఉన్నాయో ఆ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటి వరకు పెండింగ్లో ఉండేది అయితే కనుక 3,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. సో దీన్ని అంటే కోర్సు కంప్లీట్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది చెల్లించేస్తాము అని చెప్పేసి చెప్తోంది ప్రభుత్వం. అలాగే కాలేజీ యాజమాన్యాలకు దీని గురించి అయితే కనుక ఒక సంకేతం అయితే ఇచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ అయితే కనుక రిజల్ట్స్ వచ్చేలోపు పే చేసేస్తాము అని చెప్పి. మరో వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక వెలుగులో ప్రధాన బ్యానర్ ఐటమ్ కులగణనలో మిస్ అయిన వాళ్ళ కోసం ఇయాల్టి నుంచే సర్వే. వివరాల నమోదుకు ఈ నెల 28 వరకు ఛాన్స్. 3 పద్ధతుల్లో వివరాలు తీసుకునేందుకు ఏర్పాట్లు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఈసారైనా సర్వేలో పాల్గొంటారా లేదా అని చర్చ. గత సర్వేలో పాల్గొనని వాళ్ళ సంఖ్య 16 లక్షలు ఉండొచ్చని అంచనా. సో ఏదైతే కులగణన చేపట్టినప్పుడు మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అయితే కనుక ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. దీంట్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంది. దీనికి 3 ఆప్షన్స్ కూడా ఇచ్చింది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడతాము అని చెప్పింది, అంటే ఒక నెంబర్ ఇస్తాము అని చెప్పింది. అంటే కులగణన రీసర్వే చేస్తాము అని చెప్పినప్పుడు ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక ఆఫీసర్ ఇంటికి వెళ్ళి వివరాలు తీసుకుంటారు ఒకటి, లేదా ఆన్లైన్లో చేసుకోవడం ఒకటి, ఇలా ఆప్షన్స్ అయితే కనుక ఇచ్చింది. మరి దీంట్లో అది ప్రజలు మరి ఏ ఆప్షన్ తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు అన్నది అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో మొత్తానికి అయితే కనుక దాదాపు 16 లక్షల మంది ఈ కులగణన సర్వేలో ఏదైతే ప్రభుత్వం చేసిందో కులగణన సర్వేలో దాంట్లో 16 లక్షల మంది అయితే కనుక మిస్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా అయితే ఉంది. మరి ఎవరైతే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఇవ్వలేదో కులగణన సర్వేలో వివరాలు ఈసారైనా కూడా ఇస్తారా లేదా అన్న దానిపైన అయితే కనుక ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే కేటీఆర్ ఏం మాట్లాడారు, కులగణన సర్వే తప్పుల తడకగా ఉంది, రీసర్వే చేస్తే కనుక ఈసారి నేను కేసీఆర్ డీటెయిల్స్ ఇస్తాము అని చెప్పారు. సో మీ ఇద్దరి కోసం కులగణన మళ్ళీ చేపట్టలేరు కదా, ఒక సైంటిఫిక్ మెథడ్లో జరిగిందనేసి ప్రభుత్వం ఒకవైపు చెప్తోంది, దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చూపించండి అని కూడా చెప్తోంది ప్రభుత్వం. సో అలా అంటే అంత కాన్ఫిడెంట్గా అంత ఇదిగా చెప్పినప్పుడు మళ్ళీ రీసర్వే చేయడం అంటే కనుక అది సమయం వృధా, అలాగే ప్రజాధనం వృధా. నిజంగానే తప్పుల తడకగా ఉంటే కనుక రీసర్వే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే ప్రభుత్వం అయితే కనుక చాలా ధీమాగా చెప్తోంది, తప్పులుంటే ఎక్కడ తప్పులు ఉన్నాయో చూపించండి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే ఎవరైతే మిస్ అయ్యారో కులగణన సర్వేలో వివరాలు ఇవ్వడం వాళ్ళ కోసం అయితే ఒక ఛాన్స్ ఇచ్చింది. ఈ మంత్ 28 వరకు అంటే 28వ తేదీ వరకు అయితే కనుక వాళ్ళు డీటెయిల్స్ నమోదు చేసుకోవచ్చు. మరి కేటీఆర్ అన్నట్టు రీసర్వే చేస్తే డీటెయిల్స్ ఇస్తాము అనేసి, మరి మిస్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ కులగణన చేపడుతున్నారు కాబట్టి ఈసారి అయినా వీళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, కేటీఆర్, హరీష్ వీళ్ళు ఇస్తారా లేదా అన్న దానిపైన అయితే కనుక ఎక్కువ చర్చ జరుగుతుంది.
సో మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, రిపేర్లు చేసే బదులు కొత్తగా కడితేనే మేలు, తుది నివేదికలో పేర్కొన్న ఎన్డీఎస్ఏ. రిపేర్లు చేసినా ఎన్నాళ్ళుంటుందనే గ్యారంటీ లేదు, మళ్ళీ భారీ వరద వస్తే తట్టుకోవడం అనుమానమే, డిజైన్లలో లోపాలతో పాటు మెయింటెనెన్స్ పట్టించుకోవట్లేదని వెల్లడి, 2 వారాల్లో సర్కార్కు నివేదిక అందే ఛాన్స్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ మేడిగడ్డ ప్రాజెక్టు దాంట్లో చీలికలు రావడము, అది కొంత కుంగిపోవడము జరిగింది. దీనిపైన అయితే కనుక ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ చెప్పింది ఏంటంటే కనుక సో మేడిగడ్డ 7వ బ్లాక్ అయితే కనుక కూల్చాల్సింది, దానికి మరమ్మతులు చేసినా కూడా ఒకవేళ మళ్ళీ ఎక్కువ అంటే అధిక సంఖ్యలో లేదా భారీ వరదలు వస్తే కనుక అది తట్టుకొని నిలబడుతుంది అన్నదైతే కనుక చెప్పలేము. సో దాని బదులు అది కూల్చి మళ్ళీ కట్టడమే బెటరు అన్నది సో ఈ కమిటీ అయితే కనుక చెప్తున్నది. ముఖ్యంగా ఏదైతే డిజైన్స్ లో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు దాంతో పాటు మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇలా జరిగింది అని చెప్పేసి ఎన్డీఎస్ఏ కమిటీ అయితే కనుక తన తుది రిపోర్ట్ లో అంటే ఈ మేడిగడ్డ పైన చేసిన మొత్తం విచారణలో ఎంక్వైరీలో అయితే కనుక వాళ్ళు ఇచ్చిన తుది నివేదికలు అయితే కనుక వెల్లడించింది ఏంటంటే ప్రధానంగా మెయింటెనెన్స్ అండ్ డిజైన్ లో లోపము, మెయింటెనెన్స్ ఈ 2 ముఖ్య కారణాలుగా కనిపిస్తున్నాయి అని అయితే చెప్పడం జరిగింది. మరి ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ని అయితే కనుక 2 వారాల్లో ప్రభుత్వానికి అందజేసింది. మరి అందజేసిన తర్వాత సో ఈ మెయింటెనెన్స్ అలాగే డిజైన్ లోపమైన ఇంకా ఏవైనా ఉన్నాయా అన్నది ఆ రిపోర్ట్లో ఉంటుంది. దాన్ని బట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఈ ప్రాజెక్ట్ పైన అంటే ఈ మేడిగడ్డ పైన అన్నది మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక రాహుల్ కులమేంది, కాంగ్రెస్ దీనిపై చర్చకు సిద్ధమా, బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలను బీసీల్లో చేర్చితే ఆమోదించమని కామెంట్. సీఎం వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, కుల రాజకీయాలు మానుకోవాలి, కిషన్ రెడ్డి. మోదీ క్యాస్ట్ను 1944లోనే కాంగ్రెసే బీసీలో చేర్చిందని వ్యాఖ్య. ఓకే, ఏదైతే కనుక రేవంత్ రెడ్డి మోడీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి అన్నారు, దానిపైన అయితే కనుక కొంత దుమారం రేగింది అన్న విషయం మనం ఇందాక చర్చించుకున్నాము. సో దానికి సంబంధించి బండి సంజయ్ అయితే కనుక కాంగ్రెస్ అంటే రాహుల్ది ఏ కులము, దీనిపైన కాంగ్రెస్ చర్చకు సిద్ధమా అని చెప్పేసి అని అడుగుతున్నారు. ఇక మతపరమైన రిజర్వేషన్లకు అయితే కనుక మేము వ్యతిరేకము, బీసీల్లో ముస్లిమ్స్ని చేర్చితే కనుక మేము ఆమోదించము అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాంట్లో ముస్లిమ్స్ని కూడా కొంతమందిని బీసీల కింద చేర్చారు. సో ఏదైతే కనుక బీసీలో ముస్లిమ్స్ని చేర్చారో దాన్ని అయితే కనుక మేము ఆమోదించము అని చెప్పేసి అయితే కనుక బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇకపోతే కనుక కిషన్ రెడ్డి కూడా దీనిపైన అంటే ఈ కులం విషయంలో అయితే కనుక కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా సీఎం ఈ విధంగా మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు, ఇకనైనా కుల రాజకీయాలు మానుకోవాలి అని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు ఆయన, మోదీ క్యాస్ట్ ఏదైతే ఉందో దాన్ని 1994లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లోనే బీసీల్లో చేర్చిందని కూడా స్పష్టం చేశారు. మరి ఏదేమైనా కూడా ఈ కుల రాజకీయాలకు ఎప్పుడు తెరపడుతుంది అనేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. అంటే అయితే ఎంతసేపు ఉన్నా కూడా అంటే ప్రజల సమస్యలు ఎన్నో ఉన్నాయి, వీటన్నిటినీ కూడా పట్టించుకోవాలి అంటే అధికార పక్షం అయితేనేమి ప్రతిపక్షాలు అయితేనేమి. సో ఇవి వదిలేసి క్యాస్ట్ల చుట్టూ తిరుగుతూ కుల రాజకీయాలు చేయడం ఏంటని చెప్పేసి ప్రజలైతే కనుక అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో వచ్చిన న్యూస్ చూసుకుంటే కనుక ఆన్లైన్ బూచాడి ఆట కట్టించిండిలా, పిల్లల్లో వ్యసనంగా మారుతున్న గేమింగ్. ప్రపంచవ్యాప్తంగా 10 నుంచి 19 ఏళ్ల పిల్లల్లో 1.3% మందిలో, భారత్లో అలాంటి వారు 19.9% మంది గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలంటున్న టీజీసీఎస్బీ. సో ఏదైతే పిల్లల్లో ఆన్లైన్ గేమింగ్ మనం చూస్తూనే ఉంటాం, ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్ లేకోకుండా అస్సలు అంటే వెళ్తే స్కూల్కి వెళ్ళేసి వస్తారు, స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత హోంవర్క్ ఏదైనా ఉంటే చూసుకుంటారు, ఇక ఫోన్లో మునిగిపోతారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడము ఒక్కొక్కసారి ఆ పేరెంట్స్కి కూడా తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ తీసేసుకుంటే పేచి పెట్టడాలు, గొడవ పెట్టడాలు, తిన్నము అని చెప్పడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో మనం గమనిస్తే కనుక చిన్నప్పటి నుంచే పిల్లలు అంటే 1 year దాటిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫుడ్ సరిగ్గా తినకపోతే ఫోన్ చూపించడము, అలవాటు చేయడము, ఫుడ్ తినిపించడం, ఇలా ఫోన్కి అడిక్ట్ అవ్వడానికి ఒక రకంగా పేరెంట్స్ కూడా కారణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది అప్పట్లో అంటే పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు అవ్వచ్చు, నానమ్మలు అవ్వచ్చు, వాళ్ళదే చెప్తున్నారు ఆ కాలంలో ఇలా లేదు, మీరు వీళ్ళని అంటే అంత పేషెన్సీగా చూసుకోవడానికి మీ దగ్గర ఇది లేక పిల్లలకి ఫోన్లు ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు అని చెప్పేసి పెద్దవాళ్ళు అరవడం మనం చూస్తూనే
ఉన్నాము. సో పెద్దవాళ్ళు అయితే కనుక పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి చెప్తున్నారు. పేరెంట్స్ కూడా ఫోన్లు ఇవ్వడమేమి సరదా కాదు, వాళ్ళు కూడా ఏమీ ఇంట్రెస్ట్తో ఇవ్వట్లేదు. కాకపోతే పిల్లలు కరెక్ట్గా ఫుడ్ తింటారన్న ఉద్దేశంతో కాసేపు ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే కనుక అది అక్కడితో కంట్రోల్ చేయకోకుండా వీళ్ళ పనుల్లో బిజీ అయిపోయి ఒక రకంగా అంటే పిల్లలకి సరే ఆడుకుంటారు కదా కాసేపు అన్న ఉద్దేశంతో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా ఈ ఫోన్ది ఇలా వెళ్ళిపోయి ఏమవుతుందంటే గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఆ గేమింగ్ జోన్లోకి వెళ్ళిపోయి అంటే ఆన్లైన్ గేమింగ్స్లోకి వెళ్ళిపోయి దాంట్లోనే ఎక్కువ టైం కేటాయిస్తున్నారు. అది పిల్లలకు ఏమాత్రం మంచిది కాదు అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా న్యూస్ ఇచ్చారు. ఏంటంటే కనుక ఈ గేమింగ్ అనేది పిల్లల్లో ఒక వ్యసనంగా మారుతోంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక 10 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న పిల్లలే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఈ గేమింగ్ని వ్యసనంగా మార్చుకున్న వాళ్ళల్లో ముఖ్యంగా 1.3% మందిలో ఇది ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక మన ఇండియాలో ముఖ్యంగా భారతదేశంలో చూసుకుంటే కనుక 19.9% మంది పిల్లలు ఆన్లైన్ గేమింగ్కి అలవాటు పడ్డారు అని చెప్పేసి ప్రధానంగా ఈనాడులో ఇచ్చారు. ఇక గేమింగ్ కన్సోల్స్లో పేరెంటల్ కంట్రోల్ వినియోగించాలని చెప్పేసి TGCSB అనే సంస్థ అయితే కనుక చెప్తోంది. అంటే పిల్లల్ని అలా వదిలేకోకుండా వాళ్ళ ఏదైతే గేమింగ్ కన్సోల్స్లో ఉంటారో అప్పుడు పేరెంటల్ కంట్రోల్ ఉండాలి, వాళ్ళు ఆ కంట్రోల్ని వినియోగించాలి అని చెప్పేసి TGCSB అయితే కనుక చెప్తుంది. ఏదేమైనా సరే పిల్లల్ని మొబైల్ ఫోన్స్కి, ఆన్లైన్ గేమ్స్కి, ల్యాప్టాప్స్కి వీటిని ఎంత దూరంగా ఉంచితే కనుక అంత మంచిది. సో ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా దీనిపైన తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలు వీటి జోలికి ఎక్కువ వెళ్ళకోకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రులదే. మరో ముఖ్యమైన న్యూస్ చూస్తే కనుక జెన్కో కొత్త ప్లాంట్ కు భారీ వ్యయం, 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం NTPC నిర్మించి ఇస్తామంటే అప్పట్లో వద్దన్న ప్రభుత్వం ఇప్పుడు 10,664 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కట్టేందుకు DPR సిద్ధం చేసిన విద్యుత్ సంస్థ. సో జెన్కో కొత్త ప్లాంట్కి అయితే కనుక కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనుక ఖర్చు అధికంగా అవుతోంది, భారీ వ్యయం అవుతుంది అని చెప్పేసి ప్రధానంగా ఒక న్యూస్ ఇచ్చారు. ఎందుకంటే కనుక అప్పట్లోనే అంటే గత ప్రభుత్వ హయాంలో 2400 మెగావాట్ల థర్మల్ కేంద్రం NTPC నిర్మించి ఇస్తామంటే కనుక గత ప్రభుత్వం అయితే ఒప్పుకోలేదంట. సో అదే అప్పుడు ఒప్పుకొని ఉండింటే కనుక ఇప్పుడు ఈ భారీ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం మీద పడి ఉండేది కాదు కదా. సో దాని ఎఫెక్ట్ ఏమైంది, ఇప్పుడు 10,664 కోట్లు అప్పు తెచ్చి కట్టేందుకు DPR సిద్ధం చేసిందంట విద్యుత్ శాఖ. మరి ఇది NTPC నిర్మించి ఇస్తామని చెప్పారు. నిర్మించి ఇస్తే ఏమవుతుంది, ఉండేది కదా రాష్ట్రంలో ఒక విద్యుత్ కేంద్రం అయితే కనుక. మరి ఎందుకు ప్రభుత్వం అప్పట్లో వద్దు అని చెప్పింది అన్నది ఆ ప్రభుత్వానికే తెలియాలి. సో వాళ్ళు అప్పుడు వద్దనడం వల్ల ఇప్పుడు అది సమస్యగా మారింది. ఇప్పుడు సో రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక సో విద్యుత్ శాఖ అయితే కనుక ఒక DPR ప్రిపేర్ చేసింది. దాంట్లో దాదాపు 10,664 కోట్లు అవుతుంది ఈ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు. మరి అప్పట్లోనే కనుక దీనిపైన అంటే NTPC నిర్మించి ఇస్తామని చెప్పినప్పుడు ఒప్పుకొని ఉంటే కనుక ఇప్పుడు ఇంత వ్యయం అయ్యి ఉండేది కాదు, ఇప్పుడు ఇంత సమస్య ఉండేది కూడా కాదు. సో ఏదేమైనప్పటికీ మొత్తానికైతే కనుక ఆ జెన్కో కొత్త ప్లాంట్కు అయితే కనుక సిద్ధమవుతున్నారు. ఆ జెన్కో కొత్త ప్లాంట్ కట్టేందుకు అయితే దాదాపు 10,664 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. సో దీన్ని కూడా అప్పు తెచ్చి అంటే కట్టేందుకు DPR సిద్ధం చేసుకుంది విద్యుత్ శాఖ అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇది తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.